మేడం, జర్నలిస్ట్ స్వేచ్ఛ ఎన్నో అనుమానాల్ని మనకి వదిలేసి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె మరణానికి సంబంధించి గానీ, ఆమె జీవితంలో చివరి అంకంలో జరిగిన ఇష్యూస్ గానీ మీకేమైనా తెలుసా? స్వేచ్ఛ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. మా పిల్లలకు ఫ్రెండ్ ఆమె. ఆమె పెరిగిన తీరు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా ఒక చైతన్యవంతమైన ఉద్యమ నేపథ్యం నుండి వచ్చిన వాళ్ళు. ఆ పేరులోనే మనకు తెలుస్తుంది. అయితే ఒక తరం నుండి ఇంకొక తరంగా అమ్మాయిలు ఎట్లా ఎదుగుతారు, ముఖ్యంగా విజువల్ మీడియాలో. అందులో కూడా జస్ట్ ఏదో ఇట్లా ఒక నామినల్ రోల్ కాకుండా పొలిటికల్ అనలిస్ట్గా ఇంటర్వ్యూస్ చేయడము, యాంకర్గా అవన్నీ ఉండడము. స్వేచ్ఛ చాలా ఎదిగిన పిల్ల. ఎదగడం అంటే ఆమెకు చాలా క్లారిటీ ఉంది లైఫ్ పట్ల, ఫ్యూచర్ పట్ల ఒక విజన్ ఉంది. తన మీద తనకు చాలా నమ్మకం ఉంది. నేను ఏదైనా చేయగలను, ఏదైనా మాట్లాడగలను అని. అందులో అందంగా ఉంటుంది. చాలా బాగా పోయట్రీ రాస్తుంది. మట్టి పువ్వులు అని ఒక సంకలనం కూడా తీసింది. అప్పటికప్పుడు స్పాంటేనిటీవ్గా కూడా తను రాస్తుంది. ఏదన్నా సంఘటన జరిగినప్పుడు ఎంబడే రాయడము, ఫేస్బుక్లో ఉండడం, అప్డేట్ కావడము. అదంతా ఏంటంటే ఒక తెలంగాణ నుండి, ఒక కట్టడుగు వర్గాల నుండి వచ్చిన ఒక అమ్మాయి అంతవరకు రావడం అంటే నిజంగా స్వేచ్ఛ ఇప్పుడున్న అమ్మాయిలకు ఒక రిప్రజెంటేషన్. అయితే ఈ రకంగా వచ్చిన దానికి ఇప్పుడు వాళ్ళకంటే ముందు తరంగా మాకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి అన్నమాట. మనకు చాలా నమ్మకం ఉంది, మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, రాణిస్తున్నాము, ఎంపవర్గా రాణిస్తున్నాము. అట్ ద సేమ్ టైం మన చుట్టూ ఉన్న నీడలు ఏమున్నాయి, వాటిని అంచనా వేయగలిగే కెపాసిటీ కూడా రావాల్సిన అవసరం ఉంది. అది పార్ట్నర్లో అయినా, ఇంకా పేరెంట్స్లో అయినా, నేబర్స్లో అయినా, కొలీగ్స్లోనైనా రావాలని అంటే ఒక సీఎంఓ, పిఎంఓ లేకుంటే పొలిటీషియనే ఒక జాగ్రత్త ఉండాల్సిన అవసరం లేదు. ఒక మీడియా పర్సన్ కూడా చాలా జాగ్రత్త ఉండాలి. అట్లా ఒక కక్ష సాధింపు, ఒక దాడి, తెలియని కనపడని శత్రువు ఆమెను దాడి చేసి పొట్టన పెట్టుకున్నారు అనేది నా అభిప్రాయం. ఆ పిల్ల ఆత్మహత్య చేసుకునే అమ్మాయి కాదు. ఆ పిల్ల అంటున్నా చాలా నాకంటే మీడియాలో ఎదిగినామే. నేను జస్ట్ రైటర్నే. నాకంటే ఎదిగిన చిన్నది కాబట్టి ఎదిగినా కానీ పిల్ల అంటున్నాను. ఆమెకు ఏమాత్రము భయం లేదు, చావాలని అస్సలు లేదు, డిప్రెషను లేదు. ఆమెకు జీవితంలో కొన్ని స్వప్నాలు ఉన్నాయి, కొన్ని కళలను సాకారం చేసుకోవాలని ఉంది. మాకంటే వాళ్ళ తల్లిదండ్రి కంటే బెటర్గా రావాలని ఉంది. ఆ మీడియాలో రావడం అనేది నిజంగా మీడియా కాపాడుకోవాలి, ఆ మీడియాలో ఉన్న వాళ్ళు కాపాడుకోవాలి, ఈ సొసైటీ కాపాడుకోవాలి. ఇది స్వేచ్ఛకు సంబంధించిన వ్యక్తిగత అంశం కాదనుకుంటున్నా నేను. అయితే ఎక్కడ జరిగింది ఫెయిల్యూర్ అంటే మరి ఏం చెప్తారు? ఎక్కడ జరిగింది అని అంటే తనను వెంటాడే షేడ్స్ ఏవైతున్నాయో వాటిని కనిపెట్టడంలో ఒక ఫెయిల్యూర్ జరిగిందని అనుకుంటున్నాను నేను. అమ్మాయిలు కనిపెట్టగలగాలి, శత్రువెవడు మిత్రువెవడు, ఏ రూపంకంగా వస్తున్నారు. కనిపించని శత్రువు ఈ గ్లోబలైజేషన్ కాంటెక్స్లో కనిపించని శత్రువు ఎవడు, కనిపించేది ఎవరు, ఆ భావజాలం ఏంటి అనేది ఇప్పటి అమ్మాయిలకు ఉండాలి. అక్కడ కొద్దిగా కనిపెట్టడంలో ఫెయిల్ అయిపోయింది అని నా ఉద్దేశం. ఆ పేరు పూర్ణచందర్ అనే పేరు ఏదైతే వినిపిస్తుందో ఆ వ్యక్తే కారణం అనే వార్త వస్తుంది. ఆ వ్యక్తికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అయితే ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళ అమ్మ నాన్న కంప్లైంట్ ఇచ్చారు. అతను కూడా మీడియా పర్సనేనట. అయితే సమాజంలో సంబంధాలకు కూడా ఒక రెస్పెక్ట్ ఉండాలి. నమ్మక ద్రోహాలు చేయొద్దు. నమ్మక ద్రోహాలు చేసిన వాళ్ళకి శిక్ష ఉండాలి. ఆ అమ్మాయిని అంత వంచాల్సిన పని లేదు. డైరెక్ట్ చంపొచ్చు, చావడానికి ఉషకొల్పొచ్చు, రెండు హత్యలే.
దీని మీద నిజంగా చాలా కూలంకుషంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. నేను అందుకే ఇది స్వేచ్ఛకు సంబంధించిన ఒక్క అంశం అనట్లేదు. ఇప్పుడున్న తరం అమ్మాయిలు చాలా బాగా రాణిస్తున్నారు మీడియాలో. ఈ పితృస్వామ్య మీడియా, అగ్రహారం మీడియా అనే దాంట్లోకి ఎంటర్ అయ్యి చాలా ప్రతిభావంతంగా రాణిస్తున్నారు. అది సొసైటీకి మంచిది. సొసైటీ బాగుండాలి అంటే ఇట్లాంటి వాళ్ళంతా ఉండాలి. ఇట్లాంటి వాళ్ళని కాపాడుకోలేకపోతే మళ్ళీ వెనకటి తరానికి వెళ్ళిపోతుంది. దొరలు, పురుషులు, అగ్రహారాలు దానికే పోతాయి. మీడియా అనిపించుకోదు. ఇంకా ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ చేయాలి. స్వేచ్ఛ మీద ఒక కక్షది నమ్మించి 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 కక్ష తీర్చుకున్నట్టుంది ఇది అంతా.